Hello, welcome back to my channel Dhanlakshmi Properties. Silver Oak School ki just oka third building andi. So meek main landmark vachesi Silver Oak School e. So international school. So ikkada nunchi just oka third building e. So randi. మనము వాచుపల్లిలో ఒక ఫ్లాట్ రీసేల్ ఫ్లాట్ చూడడానికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ప్రగతి నగర్ కాలనీ నియర్ సిల్వర్ ఆక్ స్కూల్ అండి. అక్కడ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ జస్ట్ థర్డ్ బిల్డింగ్ ఇది. సిల్వర్ ఆక్ స్కూల్ కి థర్డ్ బిల్డింగ్ లోనే ఇది వచ్చేసి మనకి మీకు కనిపిస్తుంది కదా, సాయి అఖిల్ ఎన్క్లేవ్. సో ఈ బిల్డింగ్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్లాట్ ఉంది. సో మనం ఈ ఫ్లాట్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఏందనే విషయము ఒకసారి ఫ్లాట్కి వెళ్ళి చూసుకుందామండి. సో ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి మొత్తం మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా వదిలారు. సో మనకు ఈ ఫ్లాట్ కి సంబంధించి బైక్ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ కూడా ఉంది. సో ఒకసారి మొత్తం మీరు చూడండి. సో చుట్టూ కూడా సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు కట్టి ఒక 5 years అవుతుంది అనమాట. 5 years ఓల్డ్, ఫుల్ కబోర్డ్స్ తోటి ఉన్న ఫ్లాట్ అనమాట. సో ఫుల్ పవర్ బ్యాకప్ ఉంది అండ్ లిఫ్ట్ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో దీంట్లో మనకు అన్డివైడెడ్ బై షేర్ వచ్చేసి మనకు 40 square years కూడా ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి బాల్కనీ అండి ఇది. సో ఈస్ట్ ఫేసింగ్లో బాల్కనీ వస్తుంది. సో ఒక ఫ్లోర్కి వచ్చేసి 3 flats మాత్రమే ఉన్నాయన్నమాట. సో మనం చూడబోయేది నార్త్ ఫేసింగ్లో నార్త్ ఈస్ట్ కార్నర్కి వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్. సో దీనికి ఇట్లా గ్రిల్స్ డోర్స్ ఇచ్చారు, వచ్చేసి టేక్ వుడ్ తో చేశారు. సో మనకి ఇక్కడ బయట నుంచి ఎవరైనా వస్తే చూడడానికి అది కూడా పెట్టారనమాట. సో సో ఎంట్రన్స్ అండి. సో నార్త్ ఫేస్ లో మనం ఎంటర్ అవ్వగానే మనకు స్పేషియస్ హాల్ అనమాట. ఇది చాలా స్పేషియస్ గా హాల్ ఇచ్చారు అండ్ టీవీ యూనిట్ కూడా ఇచ్చారనమాట. సో ఫాల్ సీలింగ్ కూడా చూడండి, నీట్ గా ఫాల్ సీలింగ్ కూడా చేశారు. సో స్పేషియస్ హాల్, మామూలుగా మనం ఎంటర్ కాగానే కొంచెం చిన్న హాల్ ఉంటుంది, కానీ చాలా స్పేసియస్ గా నార్త్ ఫేస్ లో పెద్ద హాల్ వచ్చింది. సో దాని కంటిన్యూషన్ లోనే మనకి వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. సో ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది, అంటే ఇది ఎస్ఎఫ్టీ ఎక్కువ కాబట్టి స్పేసియస్ గా వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, మీకు నీట్ గా డిజైన్ చేశారు. సో దీనికి అటాచ్ ఓపెన్ బాల్కనీ అండి, చాలా పెద్దది. సో ఫుల్ వెంటిలేషన్ తోటి బాల్కనీ. సో చూడండి మీరు, బాల్కనీలో హాయిగా రిలాక్స్ అవ్వచ్చు, వాష్ ఏరియా కింద కూడా వాడుకోవచ్చు. సో చుట్టూ కూడా అన్ని అపార్ట్మెంట్సే. ఈ లొకేషన్ అసలు ఇండిపెండెంట్ హౌసెసే లేవండి, ఓన్లీ అపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, హై రేజ్ అపార్ట్మెంట్స్ కూడా వెరీ నియర్ లో కడుతున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ అన్ని అపార్ట్మెంట్స్ అనమాట. సో మనకి ఆ బాల్కనీకి ఇక్కడ పక్కనే మనకు వచ్చేసి కిచెన్, స్పేషియస్ కిచెన్ వచ్చింది. సో చాలా పెద్ద కిచెన్ అనమాట. సో చాలా స్పేషియస్ కిచెన్ వచ్చింది అనమాట, పెద్ద కిచెన్. సో చిమ్నీ వస్తుంది మనకి, కబోర్డ్స్ కూడా అన్ని కూడా చేయించారు A to Z. ఇక్కడ చూడండి మీరు, చుట్టూ కూడాను ఎల్ షేప్ లో మనకి కిచెన్ వచ్చింది అనమాట, రౌండ్ గా. చాలా పెద్దగా ఒక బెడ్రూమ్ అంత కిచెన్ ఉంది, ఇది చాలా పెద్దగా ఇచ్చారు. సో హ్యాపీగా ఇక్కడ డైనింగ్ ఏరియా కింద కూడా వాడుకోవచ్చు. సో ఒకసారి చుట్టూ చూడండి, ఫుల్ కబోర్డ్స్ తోటి స్పేషియస్ కిచెన్ వచ్చింది. సో ఆగ్నేయంలో కిచెన్ వచ్చింది, దాని పక్కనే హాల్. సో నార్త్ ఫేస్ లో వస్తే ఫస్ట్ హాల్, దాని తర్వాత కిచెన్, అంటే एकदम వాస్తు ప్రకారంగా ఉంది. సో ఇది డైనింగ్ ఏరియాకి అటాచ్ అయ్యి మనకి, సో మనకి మిడిల్లో ఇది డైనింగ్ ఏరియా వచ్చింది కదా, డైనింగ్ ఏరియాకి ఆనుకొని ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది కూడా చాలా స్పేసియస్ బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి కూడా ఫాల్ సీలింగ్ చూడండి, నీట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు అండ్ ఫుల్ కబోర్డ్స్ అండి, మీరు ఫుల్ కబోర్డ్స్ చేశారు అండ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారనమాట. సో ఇది ఒక బెడ్రూమ్. సో
సో దాని పక్కనే ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. సో మనకి డైనింగ్ ఏరియా పక్కనే కామన్ వాష్రూమ్ వచ్చింది. దీని పక్కనే వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది అనమాట. సో ఇది చాలా స్పేషియస్గా మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఫుల్ కబోర్డ్స్ అండ్ ఫాల్ సీలింగ్ ఆల్సో. ఫాల్ సీలింగ్ తోటి కబోర్డ్ చేశారు. దీనికి అటాచ్ అయ్యి మనకి వాష్రూమ్ వస్తుంది అనమాట. దీనికి అటాచ్ అయ్యి వాష్రూమ్. సో వాష్ ఏరియా ఇస్తున్నాను దీనికి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయ్యి ఒక వాష్రూమ్, కామన్ వాష్రూమ్ ఒకటి ఉంది. సో దీని పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉందండి. సో డోర్స్ కూడా స్టాండర్డ్గా టేక్ వుడ్ తోటి ఇచ్చారు. సో దీనికి అటాచ్ అయ్యి దీని పక్కనే ఇంకొక బెడ్రూమ్. దీనికి కూడా డోర్స్ కూడా అన్ని కూడా స్టాండర్డ్గా ఇచ్చారు. ప్రతి రూమ్లో కూడా ఫుల్ కబోర్డ్స్ తోటి చేశారనమాట. సో ఇది ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి ఏంటంటే అటాచ్డ్ మనకి చిన్న బాల్కనీ ఇచ్చారు. వాష్రూమ్ కానీ మన వాషింగ్ మిషన్ లాంటివి వాడుకోవడానికి, స్టోర్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవడానికి ఇది ఒక ఏరియా ఇచ్చారనమాట. సో ఇది కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. దీనికి కూడా ఫాల్ సీలింగ్ అన్ని కూడా చేశారు చూడండి. డోర్స్ పెట్టారు. సో ఇది ఒక బెడ్రూమ్. టోటల్ వచ్చేసి ఇది మనకి 1460 SFTలో ఉంది కాబట్టి ప్రతి రూమ్ కూడా ప్రతి ఏరియా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది అనమాట. సో మొత్తానికి మనం ఇప్పుడు మొత్తం చూసుకొని డైనింగ్ ఏరియాకి వచ్చాము. సో ఇక్కడ ఉండి మీకు మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఫ్లాట్ సో మీకు ఇప్పుడు టోటల్ అన్ని డీటెయిల్స్ మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనకు వచ్చేసి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్లో వస్తుంది ఫ్లాట్. సో అక్కడ నార్త్లో మనం రాగానే ఫస్ట్ హాల్ వస్తుంది. హాల్ నుంచి రాగానే డైనింగ్ ఏరియా వస్తుంది. ఈ డైనింగ్ ఏరియా పక్కనే మనకు కిచెన్ ఉంటుంది అనమాట. సో కిచెన్కి పక్కనే మనకు అక్కడ బాల్కనీ చూడండి, బాల్కనీ ఇచ్చారు. సో ఆ పక్కనే మనకు 2 బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఆ 2 బెడ్రూమ్స్లో కూడా మీకు వాష్రూమ్ ఉంటుంది. సో టోటల్ కూడా సో దాని పక్కనే ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇటువైపు ఉంది. ఇక్కడ ఇటువైపు మొత్తం వచ్చేసి ఇది 3 BHK హాల్, కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ అనమాట. చాలా స్పేసియస్గా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ప్రైస్ వైజ్గా చూసుకుంటే 85 lakhs, స్మాల్గా నెగోషియబుల్ ఉంటుంది. మనకి ఇది SFT వచ్చేసి 1460 SFTలో ఉంది. సో ఇది వచ్చేసి మనకు G+5 floors ఉంది. సో ఇది ఏరియా వచ్చేసి బాచుపల్లి హరితావనం కాలనీ వస్తుంది. నియర్ బై అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వెరీ నియర్ టు సిల్వర్ ఆక్ స్కూల్ ఉందన్నమాట, ఇంటర్నేషనల్ స్కూల్. ఇంకా కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఇది మంచి సెంటర్లో ఉందన్నమాట. మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. ఇక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన ఏరియా. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఒక 5 years old అనమాట. సో 5 years old రీసేల్ ప్రాపర్టీ. సో ప్రజెంట్ ఇక్కడ రెంట్కుంటున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి విజిట్ చేయొచ్చు అనమాట. నేను లొకేషన్ అనేది నా డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనమాట. సో ఇదండి ఫుల్ డీటెయిల్స్ మనకు ఫ్లాట్కి సంబంధించింది. సో ఇది నార్త్ ఫేసింగ్లో వస్తుంది. మీకు 1460 SFTలో ఉంటుంది. 85 lakhs, స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. సో బాచుపల్లి ఎక్స్ రోడ్కి జస్ట్ ఒక 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మమతా మెడికల్ కాలేజ్కి జస్ట్ 1 kilometerలో ఉంటుంది. సిల్వర్ ఆక్ స్కూల్కి జస్ట్ పక్కనే అనమాట. సో ఇక్కడ నియర్ బై అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మంచి గుడ్ లొకేషన్ అనమాట. సో 5 years old ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ప్రతి ఫ్లోర్కి వచ్చేసి 3 flats ఉన్నాయి. అండ్ డివైడెడ్ బై షేర్ 40 square yards వస్తుంది. సో G+5 floors అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.